అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను పదవిలో ఉన్నంత కాలం చైనా తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చేస్తున్న ట్రంప్ మరోసారి చైనా వ్యతిరేక గళమెత్తారు. డ్రాగన్ కంట్రీ నుంచి అమెరికాలోకి వలసలు భారీగా పెరిగాయని, వాటితో భవిష్యత్తులో ముంపు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మిలిటరీ వయసులో ఉన్న బృందమంతా ఓ సైన్యంగా మారేందుకు అమెరికాకు వస్తున్నారని ఆరోపించారు. చివరకు అగ్రరాజ్యంపైనే దాడి చేస్తారని చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అమెరికాలో తీవ్ర చర్చకు కారణమయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్లో జరగనున్నాయి. దీంతో అధ్యక్షుడు బైడెన్ తో పాటు మాజీ అధ్యక్షుడు ట్రంప్ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. చైనా నుంచి భారీగా పౌరులు వస్తున్నారు. వారంతా సైన్యం వయసే, అందులో పురుషులే అధికం. వారిని చూస్తుంటే మన దేశంలో చిన్న సైన్యాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నంలో కూడా ఇది భాగమే అని తెలుస్తోంది. కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత చైనా నుంచి అమెరికాకు వలసలు విపరీతంగా పెరిగాయి. దక్షిణ అమెరికాకు విమానాల్లో చేరుకొని అక్కడి నుంచి ప్రమాదకరమైన మార్గాల్లో కాలినడకన ఉత్తర అమెరికాలో ప్రవేశిస్తున్నట్టు సమాచారం. 2023లో అమెరికా మెక్సికో సరిహద్దుల్లో 37,000 మంది చైనీలను అరెస్టు చేసినట్లు తెలిసింది. 2022తో పోలిస్తే వలసల సంఖ్య 10 రెట్లు పెరిగింది. యుఎస్ లో చైనీయుల అక్రమ ప్రవేశాలు గణనీయంగా పెరిగినట్లు ట్రంప్ తో పాటు రిపబ్లిక్ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో భౌగోళికంగా, రాజకీయంగా ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కోవిడ్ సమయంలో డ్రాగన్ కంట్రీ విధించిన కఠిన ఆంక్షలతో ఆర్థిక నష్టం, పేదరికం నుంచి తప్పించుకునేందుకు చైనీయులు వలసబాట పట్టినట్లు చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా కూడా చైనా లాంటి దేశంతో ఎప్పటికైనా ముంపు పొంచే ప్రమాదమే ఉంటుందని కొందరు చర్చించుకుంటున్నారు.